కాంగ్రెస్ ఎంఐఎంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో వందే మాతరం ఆలపించని సభ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంఐఎం సభ్యుల తీరును కాంగ్రెస్ సమర్థిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం ఆలపించాల్సిందేనని, వందే మాతరం పాడని వాళ్లను తాము అధికారంలోకి వచ్చాక జైల్లో వేస్తామన్నారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే. ఎంఐఎం పార్టీ మెడల్ వంచి గల్లబట్టి మెడల్ వంచి ఇలా వందే మాతరం గీతాన్ని పక్క ఆలపించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ పౌరులను భావించే ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా వందే మాతరం గీతాన్ని ఆలపించే విధంగా మేము పక్క చర్యలు తీసుకుంటాం. ఎవడైతే వందే మాతరం గీతాన్ని వ్యతిరేకిస్తారో వాడిని లోపడేసి కటకట లోపడేసి భారతీయత ఏందో, భారతీయత గొప్పతనం ఏందో, భారతీయత దమ్మేందో వాళ్ళు చూపడతాం. మేము ఎంఐఎం పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇదే విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలకు చెప్పబోతున్నది. వాళ్ళు ఎంఐఎం పార్టీ దేశద్రోహ చర్యలకు ఈ విధంగా ఉంది. ఏదో అప్పుడప్పుడు వచ్చి ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పాకిస్తాన్ మీద మాట్లాడి, బంగ్లాదేశ్ మీద మాట్లాడి, ఏదో మాట్లాడి నేను దేశభక్తుడిని అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం గుర్తించదని. నీ కాలేజీలనే దేశంలో పెట్టుకున్నావు. టెర్రరిస్టు ఉగ్రవాదం మూలాలే నువ్వు నడిపే కాలేజీలో ఉన్నది, నీ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ నువ్వు వచ్చేదో మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు పట్టించుకోరు.